ఈ ఆషాఢం శ్రావణ స్పెషల్ మన ఎస్కేటీ గోల్డ్ అండ్ డైమండ్స్ లో తక్కువ VA 0 మేకింగ్ చార్జెస్ తో పాటు గోల్డ్ సేవింగ్స్ ప్లాన్ లో చేరితే ఉచితంగా 5 గ్రాముల వెండి నాణెం పొందే సువర్ణ అవకాశం. తెలియలేదు. పని మానేసి ఏం చేస్తున్నారు అక్కడ? నువ్వా ఇక్కడికి ఎప్పుడు వచ్చి? ఏంటి బాబు మీరు మరీనో పప్పాన్ని పట్టుకోవడానికి పెళ్లి చేసుకున్నారు? పెళ్ళే మ్యాచింగ్ జరిగిందండి. గోంగూరకు పోస్ట్ షాప్ కలిపినట్టు బ్రహ్మాండంగా ఉందండి. ఏమిటి ముగ్గంతా? ఏం తెలియనట్టు అడుగుతున్నావేంటి? నేను నీ పెళ్ళాను కదా. అయ్యో బాబోయ్, పుట్టింట్లో ఎంతకాలం ఉండాలి, అందుకే హోల్సేల్ గా వచ్చేసాను. వచ్చేసావా? అన్ని తెంచుకుని వచ్చేసాను. అమెరికా సంబంధానికి గుడ్ బై, మా అమ్మకి ఇంటికి బ్యాడ్ బై చెప్పేశాను. పిచ్చి పిచ్చి ముగ్గులేకు. మీ అమ్మకి తెలిస్తే నేను ఎత్తుకొచ్చా అనుకుంటుంది. అరే నీకే ఎప్పుడు వెళ్ళిపోమంటే. ఇదేంటి గొడ్లపాక? యేసుక్రీస్తు ఇక్కడ పుట్టాడు కదా. ఇక్కడ కాదు, పక్క దొడ్లో. పదా ఇంటికే కదా వెళ్ళేది. మీసాలు బస్సాపో. మన ఇంటికి బస్సులో వెళ్ళాలా? మన ఇంటికి బస్సులోనే వెళ్ళాలి. సుబ్రహ్మణ్యం, ఈ లగేజ్ నీటి తిన్నగా టౌన్ తీసుకెళ్ళిపో. మధ్యలో ఎక్కడ గొడవ పెట్టినా దింపు మాకు. ఇదిగో ఉంచుకో, జాగ్రత్త. నువ్వు రావలేదా? వెళ్ళేది నా ఇంటికి కాదు, నీ ఇంటికి అమ్మడా. పొలం అంతా మందు కొట్టేవాడికి ఈ టైం అయింది. గోపి తెల్లారి గట్టలు వేస్తే కానీ పనులు ఎవరవు. రే మీసాలు తువ్వాలివు, తినే మంచినీళ్ళు. అది అడిగిన వెంటనే మంచినీళ్ళు ఇచ్చేది మా పిన్ని ఒక్కతే. నువ్వా ఇక్కడికి రావచ్చు? నేనే పిలుచుకొచ్చాను. నేనే పిలుచుకురమ్మన్నాను. మేమేం చెప్పలేదు బాబు, ఒట్టు. నోరు మూసుకుని బయటకు వెళ్ళండి, వెళ్ళండి. నువ్వు అడిగి బయటికి నడు, నడు. నువ్వు లోపలికి రామ్మా. ఏంటి మీరు లోపలికి వచ్చేది? ఈ అమ్మాయి ఎవరో ఏమిటో తెలుసుకోకుండా. బోకాయింపులు మానేసి అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పు. అడుగమ్మాయి. అమ్మాయి చేతికి దెబ్బ తగిలితే నీ చొక్కా చించి కట్టు కట్టావు, నిజమేనా? ఇదిగో ఈ చేతికే. నేను ప్రేమిస్తున్నాను, నువ్వంటే పడి చేస్తున్నాను అని వేలి ఉంగరం తొడిగేవలేదా? ఈ ఉంగరమే. ఒక రాత్రి పగలు కలిసి తిరగడమే కాక గంటగా ఫోటో కూడా తీయించుకున్నారు. అబద్ధం. ఈ ఫోటోనే. ఆ పిల్ల ఏదో మంచిది కాబట్టి సరాసరి ఇక్కడికి వచ్చింది. అదే పంచాయతీకి వెళ్ళి బడికి పెళ్లి అయిపోయి ఉండేది. పంచాయతీలో పెడితే మా ఇద్దరికి పెళ్లి చేస్తారా మాయా? దగ్గరుండి మరి చేపిస్తామా? మా ఊరు పంచాయతీ మజాక, మన కదా పేషెంట్. ఇదేంటి రానా, సగం నువ్వే ఆ పిల్లకి అన్ని నేర్పిస్తున్నావు. నువ్వులరా అబ్బా. ఏంట్రా నాన్న, ఈ పిల్ల మన ఇంట్లో ఉందని వాళ్ళ అమ్మకి తెలిస్తే పోలీసులతో చెప్పి మన పరువు రచ్చగిడుస్తుంది. అంత పరువు తక్కువ మనం ఏం చేయడం లేదు. తెలుసో తెలియకో ఆ పిల్ల నీ మీద మనసు పడింది. తప్పో ఒప్పో మన ఇంటికి వచ్చేసింది. అంత మాత్రాన వయసులో ఉన్న ఆడపిల్లని అర్ధాంతరంగా ఇంట్లోంచి బయటికి పంపించేస్తావా? 4 రోజులు ఓపిక పడితే నెమ్మదిగా నేనే వాళ్ళ అమ్మ కబురు చేస్తాను, అన్నీ సర్దుకుంటాయి. అంతవరకు నువ్వే గొడవ పెట్టుకో. అమ్మా పిల్ల లోపల తీసుకెళ్ళు. అరే ఏంట్రా ఇక్కడున్నావు? ఓ షేక్ హ్యాండ్ ఇలా పడేరా. నీ దైవల ఉద్యోగం ఊడింది, రోడ్డు మీద పడ్డాను. జరిగిన విషయం నీకు చెప్పేద్దామని వచ్చారంతే. అమ్మా నా ఉద్యోగం తీసేసినా పర్వాలేదు తల్లి, వాళ్ళని మాత్రం విడదీకండి అమ్మా, నీ పుణ్యం ఉంటుంది. ప్లీజ్ షట్ అప్. ఇంకోసారి ఆ కంచి పూల గురించి మాట్లాడమంటే నేనేం చేస్తానో నాకే తెలియదు. డ్రైవర్ బండి పోని. అమ్మా నా టై తల్లి. అయ్యో నా టై పోతే పోయింది లేరా యాదవ్ ఉద్యోగం. ఇక్కడ మనకి థియేటర్ ఉంది, అది నువ్వు చూసుకో. థ్యాంక్స్ గురు. ఏంటి అవతారం? నీకు హెల్ప్. ఆ పులి నుంచి అమ్మాయిని కాపాడి ఉంటే మీరే హీరో అయిపోయేవారండి. ఆ పులి నేనే అయ్యి ఉంటే ఎలా ఉంటదంట? ఏంటి బాబు పెళ్లి చూపులుగా చూసే గుర్రం వెంటనే కూతురా? నీకెలా తెలుసు? ఎలా తెలిస్తే ఏం లేదు కానీ ఆ అమ్మాయి పాట పడకుండా చూసుకోండి. వస్తా. పాట గట్టిగా తాళం వేసుకున్నా. జాగ్రత్తగా ఉండమ్మా, డాక్టర్ దగ్గరికి వెళ్ళి అన్ని విషయాలు మాట్లాడొస్తాం. ఏమండే గుర్రం పెంటయ్య గారు ఇదేనా? పెళ్లి చూపులకేనా? అమ్మాయి పాట పాడకుండా చూసుకోండి. సరే. ఏమండి గుర్రం పెంటయ్య గారు ఇదేనా? ఇదే రండి లోపల రండి. తలుపుకు తాటికి ఎంత తాళ విషయం ఉంటే లోపలికి రమ్మంటారండి. ఎలా ఏంటండి బద్దలు పట్టుకోనండి.
అయ్యో చూడటానికి బాగానే ఉంటుంది డాక్టర్, పిచ్చిదని ఎవరికి అనుమానం రాదు. అలాగా ఆ, నిలబడ్డావమ్మా, కూర్చో. కొంతమంది మొహం చూస్తే ఉమ్మేయాలనిపిస్తుంది. ఉమ్మేయాలనుకున్నప్పుడు పాట పాడినా అని అడుగుతుంది. పాట పాడినా? అబ్బా, నీకు పాడడం కూడా వచ్చా? ఎవరి మీద పాడను? నేను చూడడానికి వచ్చింది ఆడేగా, ఆడి మీదే పాడు. అబ్బో, గొంతు సరి చేసుకుంటుంది. చాలు చాలు చాలు, ఇదైనా కొంతవరకు పర్వాలేదండి. ఎవరైనా పొరపాటున డాన్స్ వచ్చా అని అడిగారు అనుకోండి, ఎందుకు డాన్స్ చేయను? భరతనాట్యం, కూచిపూడి, ముక్కుపూడి అన్ని చేస్తాను. ఇంకే అయితే ఒకటి వేసుకో. ఈ కప్పు దేనికిచ్చారు? ఒకప్పుడు మా నాన్న ఎడ్ల పందాల్లో ఈ జిల్లా మొత్తానికి ఫస్ట్లే. ఇదేంటి గది నిండా తండ్రి కొడుకులు కలిసి దిగిన ఫోటోలే కనిపిస్తున్నాయి? మన పెళ్ళైన తర్వాత ఇవన్నీ తీసేసి మన ఇద్దరు ఫోటోలే పెడతాను. ఓయ్, అది జన్మలో జరగదు, అర్థమైందా? చూద్దామా? చూద్దామా? నేను చెప్తే విన్నావా? అన్నయ్య జాలిగుండని అడ్డం పెట్టుకుని డబ్బు గుంచుతోంది. కావాలంటే లెక్కలు చూసుకో. ఇవాళ మన బండిలో పెడుతోంది, రేపు మన ఆస్తినే లాక్కెడుతుంది. ఏమిటి నాన్న త్వరగా వచ్చి పడుకున్నావు? నీరసంగా ఉందిరా. అయ్యో, కాళ్ళు పట్టినా? ఏదో ఒకటి తొందరగా చెయ్యి. పైకి, ఇంకా పైకి. ఏంటన్నా సన్నపడ్డావు? భలే నాజుగ్గా తయారైపోయావి. యోగాసనాలు చేస్తున్నాను కదరా. ఓ, అదే సంగతి. తీరా చెయ్యి. అందుకే నా పొట్ట తగ్గింది. ఆ? నాన్న, నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు? నువ్వేగా రమ్మని పిలిచావు అని మీ నాన్నతో చెప్తాను. ఇప్పుడు ఎలా? అయ్యో, నాన్న చూస్తున్నాడు, వెళ్ళిపో. మర్యాదగా మన పెళ్లి ఒప్పుకుంటావా? దేనికైనా ఒప్పుకుంటాను. అలా రా దారికి. ఏయ్. వచ్చేస్తున్నాను. దొరికిపోయా. ఆడిని నమ్ముకొని వచ్చావు, ఆడి దగ్గరే ఉంది. నా దగ్గర బోల్డ్ పొలం ఉంది, నాతో సెటిల్ అయిపో. పచ్చి పచ్చిగా ఉంది.
ఎంత ప్రెసిడెంట్ కొడుకైతే మాత్రం సత్యమూర్తి గారి మిల్లులో జొరబడి పని వాళ్ళని పట్టు కొడతాడా? కోతకొచ్చిన పొలాల్ని నాశనం చేస్తాడా? ఇలాంటి పొగరబోతుని క్షమించకూడదు. దీనికి బాధ్యత వహిస్తూ ప్రెసిడెంట్ గారు రాజీనామా చేయాలి. వీడికి 100 కొరడా దెబ్బలు కొట్టాలి. ఒక ఆడపిల్ల మీద అఘాయిత్యం చేసినామని తప్పు పట్టకుండా ఈయన్ని శిక్షించమంటారు ఏమిటండి? కేసు పంచాయతీకి వచ్చింది గనక ముద్దు కృష్ణ చేసిన తప్పుకి శిక్ష పడాల్సిందే. అమ్మాయి గారు ఇక్కడ లేరమ్మా. ఇంట్లో వాళ్ళని ఎంత అడిగినా ఏమీ సమాధానం చెప్పడం లేదమ్మా. ఎక్కడున్నా సరే నే వదలను. బండెక్కండి. ఏంటి 100 కోట్ల దెబ్బలా? 200 కొట్టండి. వీడిని చంపి పాత్ర. ఏంద్రో అర్ధ పౌరుషం పొడుచుకొచ్చింది. అది ఎవరు? దానికి నీకు సంబంధం ఏంటి? తోడబుట్టిన చెల్లెలా, తాళి కట్టిన పెళ్ళావా? సత్యమూర్తి, పెళ్ళాము చెల్లెలు కానంత మాత్రాన ఎవడైనా ఏ ఆడదాని చేయైనా పట్టుకోవచ్చా? ఆ? నీ కొడుకు చేసిన ఎదవ పనికి ఎనకేసుకురావడానికి సిగ్గు అనిపించడం లేదు? ఎవరికైనా సిగ్గులేంది? ఎవరితో అడ్రస్ లేదని తీసుకొచ్చి అబ్బా కొడుకులు ఉమ్మడిగా ఉంచుకున్నారే, అంతకంటే సిగ్గుమాలి పడి మేమేం చేయలేదులే. రే రే సత్యమూర్తిని చంపేస్తాను రా. రే, ఒకప్పుడు నీ ఉప్పు తిన్న పాపానికి నిన్ను వదిలేస్తున్నాను రా. లేకపోతే పెళ్లికి అవసరం ఒక ఆడపిల్ల మీద ఇలా అపరం చేస్తావు నువ్వు. ఈ దండ అమ్మాయి మెళ్ళలో వేయి. నువ్వు కూడా వేయమ్మా. మా అమ్మ మీ బిడ్డ పరువు కాపాడడానికే మీతో చెప్పకుండా దండలు మార్పించాను. రండి, వాళ్ళిద్దరిని ఆశీర్వదించండి. అమ్మా. ఎవరికమ్మా? ఇక నా కూతురు ఎలా అవుతావు? ఈయన గారి కోడలేగా. వస్తానండి. త్వరగా రెడీ చేయండి. తెల్లారడానికి ఇంకా 10 గంటలే ఉంది. ఇంకా చాలా రాత్రులున్నాయి. మరీ అంత స్పీడ్ వద్దు. అరే, నువ్వెన్నైనా చెప్పరా, నీకు మగపిల్లాడే పుట్టాలరా. కాదు నాన్న, మనవరాలే పుట్టాలి. అది కాదురా, మన వంశాలకు వారసుడు కావాలి కదా. నీ మంచి చెడలు చూసుకోవడానికి ఒక ఆడపిల్లే పుట్టాలి. ఏ అక్కర్లేదు, మగాడు చాలు, మగాడే పుట్టాలి. రామరా, సరైన సమయానికి వచ్చావు. నేనేమో మగపిల్లడే కావాలన్నాను, ఈడేమో ఆడపిల్ల కావాలన్నాను. నీకెవరు కావాలో ఖచ్చితంగా చెప్పమ్మా. ముందు శోభనం జరిగితే కదా. శోభరమే కాకుండా పిల్ల ఏంట్రా నాయన. రారా పోదాం రా. రా నాన్న, ఇవన్నీ ఎందుకు పెట్టారు? తినడానికి. ముందు ఈ పాలు తాగాలి, తర్వాత కాసేపు మాట్లాడుకోవాలి. ఈ పండు తినాలి, కాసేపు మాట్లాడుకోవాలి. ఈ స్వీట్లు తినాలి, కాసేపు మాట్లాడుకోవాలి. ఇదిగో, ఈ ముగ్గంతా మన దగ్గర కుదరదు. ముందు పూర్తిగా తినాలి, తర్వాత మాట్లాడుకోవాలి. లేదా ముందు మాట్లాడుకోవాలి, ఓపిక తర్వాత తినాలి. సరే, అయితే ముందు ఏం చేద్దాం? ఏం చేద్దాం? మాట్లాడుకుందాం. ఏంటి ఈడెప్పుడు వచ్చిన పక్కన పడుకున్నాడు? రే రే, లేరా, లే.
ఏంటి బ్రష్ ఇక నుంచి పళ్ళు తోకోవాల్సింది దీంతోనే, పుల్లలతో కాదు. ఏంటి ఇంత నొరకు వస్తుంది? పేస్ట్కి నురగరాక పెరుగుస్తుందా? అయ్యో నా బొట్టు వద్దు, నేనే తీసుకుంటాను. కిచెన్ లోకి పింగాణి సామాన్లు కూడా కావాలి. మా నాన్నని అడుగు. బెడ్రూమ్ లోకి పౌడర్, హెయిర్ ఆయిల్ కావాలి. నాన్నని అడుగు. ఇవన్నీ మీ నాన్న అడుగుతారా? ఇప్పుడే మనకి పిల్లలతో అర్జెంటుగా కోహినూర్ ప్యాకెట్ పట్టండి. అదేనండి, నిరోధండి. వెళ్ళండి. ఏంట్రా సామాన్లు కావాలని రాసింది నాన్న. నేను తీసుకొస్తాను అలాగే. సరే, దీంట్లో రాయలేదు. అర్జెంటుగా ఓ పొట్లం కోహినూరు కావాలట. రే ఏంటి కోహినూరా? రే తమయా, కోడలకి అర్జెంటుగా కోహినూరు పొట్లం కావాలంట. పడ్రా. అలాగే. అమ్మయ్య, ఎన్ని కిలోల ప్యాకెట్ అర్జెంటుగా కావాలన్నాడే. గోపి అయ్యారు బజార్కి వెళ్ళి కోహినూరు పొట్లాలంట, అర్జెంట్ గా పట్టరా. ఏంటండి అదే? నాకు మాత్రం ఏం తెలుసురా. ఎన్ని కిలోలండి? పడుంటది, ఓ 10 కిలోలు అట్రా. అలాగేనండి. ప్రియమ్మా, మావయ్య, ఇగోమ్మా నువ్వు చెప్పిన పింగారి సామాన్లు అన్ని తెచ్చేసాను. ప్రియమ్మా, ఇదిగో నువ్వు అడిగిన కోహినూరు. షాపులో ఉన్నవన్నీ తీసుకొచ్చాను అమ్మగారు. కూరగాయలు తీసుకొచ్చాను అమ్మగారు. వాళ్ళతో కలిసి నువ్వు కూడా భోంచేయమ్మా. వద్దత్తయ్య, ఆయన భోంచేసిన తర్వాత ఆ పళ్ళలోనే తింటాను. ప్రియా, అన్నం పెట్టు. పెళ్ళైన తర్వాత కూడా తండ్రి కొడుకు ఒకే పళ్ళల్లో తినడం ఏమిటి? ఇటు పిన్ని. పద్ధతి మార్చుకోండి. అన్నం పెట్టనా? అక్కర్లేదు, మేమే పెట్టుకుంటాం. అరే పొరపోయింది. ఇదిగో మంచి తాగు. ఇది అన్నం కాదురా, అమృతం. మొత్తం తినేశారా? మొత్తం తినేసాం. బాగుందమ్మా, చాలా బాగుంది. ఇంకా అమ్మాయి తినలేదండి. ఇంకా తినలేదా? పొరపాటు అయిపోయిందమ్మా. బాగుంది కదా అని మొత్తం తినేసాం. వెనక నువ్వు ఉన్నావనే సంగతే మర్చిపోయాం. మీరు మర్చిపోయినా పర్వాలేదు మావయ్య, కానీ పెళ్ళైన విషయం ఆయన మర్చిపోకుండా ఉంటే చాలు. నాకోటి, మా అబ్బాయి కోటి, మా కోడలు కోటి. ఏమండి ఏమండి, పెళ్లి ఫోటో తీసుకున్నారండి? అది పెళ్ళప్పుడు తీయించుకునేది. అయ్, ఊరంతా ఎంత ఎర్రగా ఉందో. మాయా మాయా, ఫోటో తీసుకున్నారు, అమ్మంటే వద్దంటున్నారు. ఆడు మొగ అడగం చేసావు పోతా. రండి సార్. తీతి, పెళ్లి ఫోటోలో ఈయనెందుకు? మాయా, కొంచెం పక్కకు వస్తారా? నీ పక్కగా? వద్దు. మధ్యలోకి రానా? నాన్న నువ్వు ఇక్కడే ఉండు. ఏమండి, పెళ్లి ఫోటో అంటే కొత్తగా పెళ్ళైన వాడు తీసుకోవాల్సిందండి. అదేనయ్యా, కొత్త పెళ్లి కూతురు, కొత్త పెళ్లి కొడుకు, కొత్తగా పెళ్లి చేసిన అందరూ కొత్తడే. తీ. ఏయ్, ఒకటో రకంలో 3 పెప్పి కోవాలి. ఒకటే రకం రెండే ఉన్నాయండి. నాన్న రెండే ఉన్నాయంట. పర్వాలేదండి, మామయ్య గారికి ఒకటి ఇచ్చేయండి, ఇంకోటి మన ఇద్దరం తిందాం. కొత్తగా పెళ్ళైన అమ్మాయికి నోటితో కొరికి సగం సగాలు ఇస్తా. ఒకటిచ్చే. ఇది మనతో తిందాం. ఈ వెన్న పోస్తే ఎందుకు నాన్న? ఇవాళ నువ్వు ఏమన్నా పోస్తోటే స్నానం చేయాలి. నమస్కారం అయ్యా. ఏంటో ఈ హడావుడి? ఇవాళ అబ్బాయి పుట్టినరోజు కదా, పని వాళ్ళందరికీ పండగే. ఇదిగో మీ ఆవిడకి ఇచ్చేయి. ఇదిగో. అమ్మగారు, మా అత్తలు ఇగోనండి. 2 రోజుల నుంచి జ్వరం అంటున్నారుగా, అయ్యగారికి చెప్పమంటారా? ఎవరిచ్చి మాత్రం చేసేదే ఉంది, ఎవరికి చెప్పక్కర్లేదు. నా చావు నేను చేస్తాను, నువ్వు వెళ్ళు. గోపి,
ఏం చేస్తున్నావు ఇక్కడ? పెళ్లి ఫోటో అమ్మా, అయ్యగారు తగిలించమన్నారు. పెళ్లి ఫోటో అంటే మొగుడు పెళ్ళాలు మాత్రమే ఉంటారు. ఈ గ్రూప్ ఫోటో తీసుకెళ్లి హాల్లో తగలి. రేయ్, దానిలో మా నాన్న బొమ్మ ఉండాలి. ఉదయాన్నే పెట్టినప్పుడు ఉండాలండి. ఉదయం అమ్మగారు కోపడ్డారు. ఒకవేళ ప్రియా, ఆ ఫోటోలో ఉండాల్సిన మా నాన్న ఎక్కడ? 24 గంటలు మన మధ్య ఉంటున్నారుగా, ఆ ఫోటోలో కూడా అంటి పెట్టుకునే ఉండాలా? ఇంకొకసారి ఆయన గురించి వంకరగా మాట్లాడావంటే నాలుగు తీరేస్తాను, జాగ్రత్త. రే, ఏమిట్రా ఇదంతాను? పెళ్ళమే చేసుకునే పోడల వాడు నీకెక్కడి నుంచి వచ్చిందిరా? నేనేం చేసినా తెలుసా? ఆ ఫోటో చూడు. అందులో నా బొమ్మ నేనే కత్తిరించేసుకున్నాను. ఎంతకాలం ఊరుకుంటాను అత్తయ్య? అసలు నాకెందుకు పెళ్లి చేసినట్టు? తండ్రి కొడుకులు కలిసి నన్ను చంపడానికా? ఇంతకంటే అమ్మా ఈ పెళ్ళొద్దు, నువ్వు వెళ్ళిపో అని ఆ రోజు చెప్పుంటే ఆనందంగా చచ్చిపోయేదానిగా. పంజరంలోంచి బయటపడాలనుకుని వచ్చాను. ఇలా ప్రాణాలతో సమాధి చేస్తారనుకోలేదు. అమ్మా, నా భార్యతో నేను ఎక్కువ రోజులు కాపురం చేయలేదు. నాకా భార్య లేదు, ఆడిక తల్లి లేదు. అందుకే మా ఇద్దరికి ఆడవాళ్ళకుండే ఆశలు ఆరాటాలు తెలియవమ్మా. తెలుసుకోకండి, నా చావేదన చేస్తాను. మీ పెళ్ళం పోయిందిగా, ఆయన పెళ్ళం కూడా పోతే ఆదర్శ తండ్రి కొడుకులుగా ఆనందంగా బ్రతకొచ్చు. ఆ అమ్మాయి అన్న దాంట్లో తప్పే ఉంది. కోటీశ్వరరాలి కూతురు మీ అబ్బాయి కోసం అన్ని వదులుకొని వచ్చేసింది. ఏనాడైనా గొప్పింటి పిల్లలా ప్రవర్తించా అందుకే కదమ్మా ప్రతి నిమిషం వాళ్ళిద్దరూ సుఖంగా ఉండాలని ఆరాటపడుతున్నాను అని మనసులో అనుకుంటే చాలదండి. మీ తమ్ముడవగానే వేరే కాపురం పెట్టించారు. ఎందుకు? బాధ్యత తెలియాలని. మరి అబ్బాయి ఎప్పుడు మీతోనే ఉంటే దానికి అచ్చటా ముచ్చటా తీరేదెప్పుడు? అది అమ్మాయికురాలు కాబట్టి ఒక ఏడుపు ఏడ్చి ఊరుకుంది. అదే ఇంకో అమ్మాయి అయితే ఈ పాటికి విడాకుల కాగితం మీ మొహం మీద పారేసేది. మీ కొడుకు జీవితం బాగు చేస్తారో పాడు చేస్తారో మీరే ఆలోచించుకోండి. నేడే చూడండి, ఆలో ఆంధ్రాలో సిల్వర్ జూబ్లీ ఆడిన చిత్రం సైకిల్ స్టాండ్. ఇదిగా సైకిల్ అన్ని స్టాండ్ లో పెట్టండి. ఎవరైనా పక్కన పెట్టారని టికెట్లను. ఘరానా మొగుడు మెగాస్టార్ చిరంజీవి, నైట్ స్టార్ నగ్మ, వానపాట వాణి విశ్వనాథ్ అందరూ లైన్లో నిలబడాలి. 6 పాటలు, 8 ఫైట్లు. ఛీ, పరమ చెత్తగా ఉంది. ఏమండి, మైక్రోలో మాట్లాడండి, బయట మాట్లాడండి. ఘరానా మూడు చెత్తగా ఉందంటే ఫ్యాన్స్ పిలిపించిరా కొడతారు. తప్పక తాగండి. ఘరానా మొగుడు. ఒక టికెట్ ఇచ్చుకోండి. ఐరన్ శాస్త్రి నువ్వా? నీ దరిద్రపులకు ఈ సినిమా మీ పడిందంటే రెండో ఆట పడదు. ఏంటో ఎక్కడికి వెళ్ళినా నన్ను అందరూ ఇలాగే అంటున్నారు. బాబు నీకు 5 రూపాయలు లంచం ఇస్తాను కానీ వెళ్ళిపోరా. వద్దండి, మీకు పెళ్లి ఫ్రీగా చేసి పెడతాను. సినిమా పంపించండి. నా బాడీలో ప్రాణం. ఏంటి గొడవ ఏంటి? చూడండి సార్, టికెట్ ఇవ్వండి. టికెట్ ఇవ్వట్లేదు. మరొక టికెట్ ఇచ్చి పంపించు. సార్ మీరు కొత్తగా వచ్చారు, మీకు తెలియదు. వీటి లుక్కు గాని ఆ రేళ్ల మీద పడిందంటే అంతే. నేను అనుభవమే చెప్తున్నానండి. నేను మేనేజర్ గా చెప్తున్నాను, వాడికి టికెట్ ఇచ్చి పంపించు. అంత శరీరం వేసుకొని వచ్చేందుకనే వచ్చు కదా, ఇవి ఇచ్చి పంపించు. కర్మ. థ్యాంక్స్ అండి, మీకు పెళ్లి ఫ్రీగా చేసి పెడతా. అక్కర్లేదు, నాకు ఆల్రెడీ పెళ్లి అయిపోయింది. చంగావి చీర గుట్టు చూసుకోండి. ఈ ఐరన్ లుక్ కూడా వచ్చాడు, రీల్ కట్ అయిపోయింది. ఏంట్రా ఏమైంది? రీల్ ముక్కలు అయింది సార్. కొత్త ప్రింట్ కదరా. సరే రీల్ మార్చు, అతను జనం కూడా చేస్తున్నారు. ఏమైందబ్బా? అదిగో బొమ్మ వచ్చింది చూడండి. మళ్ళీ ఏమైందిరా? ప్రొజెక్టర్ స్ట్రక్ అయింది సార్. ప్రొజెక్టరే స్ట్రక్ అయిందా? నేను చెప్పాను ఐరన్ లుక్ గాని లోపలికి రానివద్దని. ఇప్పుడు వాడు ఎక్కడ ఉన్నాడు? లేరా, లే. పద, అటు పద. అటు పద, పద. నేను రారా. చేశానండి. రాను. నన్ను బయటికి రాను పో. లేవా? ఇక్కడే ఉండు. యాహూ! నన్ను చూసి నవ్వుతావా? నువ్వు నీ భర్త కలిసి ఎలా కాపురం చేస్తారో చూస్తాను. మీ జంట మధ్య మంట పెట్టకపోతే నేను ఐరన్ లుక్ శాస్త్రినే కాను. ఏమయ్యా పంతులు, ప్రపంచం అంతా ఎదిగినా మా తలుపుల గాడికి పిల్ల దొరకట్లేదు. అసలు వీడికి పెళ్ళి యోగం ఉందో లేదో జాతకం చూసి చెప్పు.
రే తెలక్కు, ఆ తలుపులు గాని అడ్డం పెట్టుకుని నీ సంవత్సరాలు ఎలా నిప్పులు పోస్తాను చూడు. పెళ్ళానికి కొంచెం సాయం చేద్దాం లేదు, ఈ మంచం బిగించడం ముఖ్యం. ఏయ్, ఇది మా నాన్న మంచం కుక్ అయిపోయింది కనిపిస్తలా? మన పట్టె మంచం కుక్ అయిపోతే పట్టించుకోలేదు కానీ మీ నాన్న మంచానికి తొందర వచ్చింది. మొగుడు బుట్టలో పడాలంటే ఒక్క బొట్టు రక్తం కూడా కింద పడకుండా ఎలా? ఏం జరిగింది? వంకాయ కోయిపోయి వేరుకొస్తున్నావా? ఏమ్మా నీరసంగా ఉందా? ఉందా? చూస్తూ ఊరుకుంటావేటయ్యా? నీరసం వచ్చి ఇక్కడే పడిపోతాను, నన్నెవరూ మోసుకెళ్ళొద్దు. అదిలా కుదురుతుంది, నేను మోసుకెళ్తానే. ఇదిగో నన్ను రెచ్చగొట్టావనుకో, రాత్రి పగలు చూడకుండా రెచ్చిపోతానా? చంద్రబాబు గారు పొలానికి వెళ్దాం, వస్తారా? వస్తున్నా. ఇదిగో అన్నం కలుపుంది, చెంచత తిను, వస్తా. రాత్రికి వస్తారుగా, అప్పుడు చెప్తాను. ప్రియా, పగలంతా ఒంటరిగా వదిలేసి రాత్రికి మాత్రం వస్తారు. రాత్రే కదా మనం మాట్లాడుకోవాల్సింది. వద్దు. ఆ అమ్మాయి కూడా పోతే మీ ఇద్దరు కలిసి తిరుపతి కొండ మీద కాపురం కూడా చూసుకునేవారు. అంతకుముందు జన్మ నువ్వు కుక్క, ఆ అమ్మాయి ఆడకుక్క. అంతకుముందు జన్మ నువ్వు దున్నుపోతూ, ఆ అమ్మాయి గేదె. ఇవన్నీ రుజువంటి పంతులు. వస్తానుండు. అమ్మా 4 పువ్వులు ఏమ్మా, ఫ్రీగా పెళ్లి చేసి పెడతాను. ఈ వయసులోనా? ఈ పువ్వును మంత్రం చేస్తాను, నేను చెప్పిన ఇంటి ముందు పెట్టు. ఆ ఇంటి ఆవిడ పువ్వు తీసుకుని కళ్ళకు అద్దుకుని తల్ల పెట్టుకుందనుకో, అది నీ పెళ్ళం. లేకపోతే కాదు. కషా విషా విశ్వం విశ్వ బ్రహ్మానందం చెవులో పువ్వా తీసుకో. చూసావా? పువ్వు చూస్తే ఏడదైనా తల్లోనే పెట్టుకుంటది. అలాగా? ఈ పువ్వుని చేత పుచ్చుకో. పదా సరే పదా. ఆ పువ్వు ముందు పెట్టు. ముందా అవునయ్యో, నువ్వు చెప్పినట్టు నిజమే జరిగింది. అది విధవరాలని నాకు ముందే తెలుసు. అర్థమైంది కదా? ఈ జన్మలో నేను అమ్మాయిని జాగ్రత్తగా చూసుకుంటే వచ్చే జన్మలో అమ్మాయి నీ పిల్లమై పుడుతుంది. నాన్న, నాన్నెక్కడా? పొద్దున్నే పొలం వెళ్ళారు. నాకు చెప్పకుండా వెళ్ళిపోయాడేంటి? ఏంటి, నేను ఎక్కడికి వచ్చినా నీతో చెప్పి రావాలా? ఏమిటి నాన్న అలా మాట్లాడుతున్నావు? నిన్నటిదాకా నన్ను వదిలి ఎప్పుడైనా పొలానికి వచ్చావా? నిన్నటిదాకా నీకు మీసాలు లేవు, ఇప్పుడు మీసాలు వచ్చాగా. రే ఏంట్రా ఇంకెక్కడే ఉన్నావు? మరి వెళ్ళి వచ్చేస్తానండి. వెళ్ళు. ఎక్కడికి రా? పట్టణం అండి, ఎరువులు తేవాలి కదండి. మరి అదేమిటి నాన్న, నేను తెస్తానుగా. ఏ ఆడు తేలాడా? అది కదా నాన్న, పట్టణంలో వాడిని మోసం చేస్తారు. పోతే పోనే నడబేగా. ఇంటి పని మానేసి ఇక్కడేం చేస్తున్నావురా? కనపట్టంలా కోతకో ఇస్తున్నా, ప్రమోషన్ వచ్చిందిగా, సూపర్ అయ్యాను. అయ్యగారు వస్తున్నారు చూడు. ఏం నాన్న ఇది? 4 చేసే పనికి 40 మంది కూలీలా? నీకేమన్నా పిచ్చి పెట్టిందా? చేతకాని వెదవులందరినీ తీసుకొచ్చి పని అప్ప చెప్పావు. ఏమిటి నీ చేస్తాం? ఒరే, ఈయన గారు మొలకి తాడు కట్టక ముందు నేను తలకి పాగా కట్టాను. చెప్పండిరా. పని వాళ్ళ ముందు అవమానిస్తావా? రాత్రికి ఇంటికి వస్తావా? అక్కడ చూసుకుంటా నేను. ఏంటి చూసేది వంక? నాన్న ఎక్కడ? పొలం దగ్గరే పడుకుంటానన్నారు. భోజనం చేశాడా? మీ నాన్నగారు ఇక్కడ ఫోన్ చేసి 2 రోజులైంది. 2 రోజులా? నాకు తిక్కరేగిందంటే ముగ్గాడిస్తాను. వస్తులుంటాడా? లేదు, మీ పిన్నింట్లో తింటున్నారు. పిన్నింట్లోనా? అవునరా, మీ ఆవిడ చేసిన వంట తిరిగి తిని నోరు చచ్చిపోయింది, అందుకే ఇక్కడ తింటున్నాను. ఏంటి కొత్త ముగ్గు? పెళ్ళైన కొత్తలో ఇది అన్నం కాదు అమృతం అని 5 ఫ్రూట్లు తిన్నట్టు తిన్నావే. అవన్నీ మర్చిపోయి ఇవాళ దాని చేతి వంట బాగలేదా? అసలు నీకేం పట్టుకుంది? పట్టుకుందా నాకు కాదురా, నీ పెళ్ళ ఇంట్లో కాలు పెట్టేప్పటి నుంచి ఈ ఇంటికి శని పట్టుకుంది. బంగారం లాంటి ఎద్దు చచ్చిపోయింది, నిక్షేపం లాంటి పాకలు తగలడిపోయాయి. అసలు ఈ పెళ్లి ఎందుకు చేశానని ఇప్పుడు ఏడుస్తున్నా. అదేంటి? ఎద్దు చచ్చిపోయిందంటే లారీ గుద్దు చచ్చిపోయింది, పాకలు తగలబడ్డాయంటే బాబాయ్ చుట్ట కలుస్తూ నిద్రపోయాడు తగలబడ్డాయి. దానికి నా పిల్లం ఇంట్లో అడుగు పెట్టడానికి సంబంధం ఏమిటి? ఆహా, విన్నారా విన్నారా? పెళ్ళం వచ్చేసరికి ఇల్లు ఎంత మార్పు వచ్చిందో. పెళ్ళాన్ని వెనకేసుకొస్తున్నాడు. రే, ఇక మీద ఇంటి బాధ్యతలన్నీ నేను మోయలేను. నీ పనులు నువ్వు చూసుకో, నా పనులు నేను చూసుకుంటాను.
నీ పెళ్ళానికి మల్లెపూలు కావాలంటే నేను తీసుకురావాలి. నీ పెళ్ళానికి పొట్టాలు ఏంటవి? కోహినూరు. అవి నేను పట్టుకురావాలి. కనీసం అవేమిటో కూడా మనకు చెప్పలేదు. చెప్పర్రా, అది పెళ్ళానికి మనం కూలోడు. ఇక మీదట కూలోడుగా బతకాల్సిన కర్మ నాకు పట్టలేదు. ఇంట్లో పనులన్నీ నువ్వు చేయి, కూలీ నేను పడేస్తాను. కూలి పడేస్తావా? ఆ, నాకు ఆ, నీకే. ఇంట్లో పనులందరికీ పడేయటంలా, అలాగే నీకు పడేస్తాను. ఆ, ఇప్పుడు అర్థమైంది అసలు విషయం ఏమిటో. అర్థమైందిగా, ఇంకెళ్ళు. నువ్వు అసలు నా కన్న తండ్రివే కాదు. విన్నావా ఏమన్నాడు? వాడు సుఖంగా ఉండాలని ఉందా లేదా? బావగారు అటు చూడండి. ఇంటి పనులు చేయలేననుకున్నాడా పెద్ద మనిషి? మేము కూడా చేస్తాం. కాయగూరలు కూడా తెచ్చారా? కాయగూరలు అంటే కాయగూరలు, నా పెళ్ళానికి చీర కూడా తెచ్చాను. ఇది తీసుకో. అదే కదా నాకు కావాల్సింది. లైన్ లో నుంచి జీతం తీసుకుంటాడో అత్తోని దగ్గర నుంచి డబ్బు వస్తుందో అడగమన్నారు అయ్యగారు. ఏంటి 300 తగ్గిస్తున్నావు? నీ పెళ్ళానికి చీర కొన సొమ్ము ఎవడబ్బ సొమ్ము? నా అబ్బ సొమ్ము. దిక్కుమల్లి మంచం అని నాకు దిక్కుమల్లి మంచం పడేశారు. ఆడు మాత్రం నా పట్టి మంచం మీద కులుపుతున్నారు. ఏంటి ఆ ముసలాయన నసుగుతున్నాడు? పట్టె మంచం కావాలంట. ఏం శోభన వద్దా? అది నా శోభనం నాటి మంచం. ఎవడ సుఖం వాడు చూసుకుంటే సరిపోదు. ఏయ్, ఏంటి కొనుక్కుతున్నావు? గొడుగుడేంటి గొడుగుడు? నా మంచం నాకు పడేస్తే ఎవడ గొడుగుడు ఎవరికే ఉండదు. ఎవడికి కావాలి నీ ఎదో మంచం? తీసుకో. గోపి ఇలారా. సిగ్గులేదు? ఈ వయసులో కూడా పట్టే మంచాలు సోకులు కావాల్సి వచ్చాయి. బాగా నెగడదని పట్టుకో. పడుకో. పెద్దడయ్యే కొద్దీ బుద్ధి చిన్నదైపోతుంది. ఏమిటి బావగారు మంచం దగ్గర కూడా పేచి పెడుతున్నారు? లేదమ్మా, మంచం ఇరుకైతే ఇద్దరు దగ్గరవుతారని. నేను కింద పడుకోనా? ముగ్గేం కాదు, పక్కన పడుకో. ఇరుగ్గా ఉందండి. ఏం లేదు, మీరు చేసి పడుకో. పారడాన్ని గుర్తుపట్టలేదు చూడాలి. గుర్తొచ్చిందా? అర్థమైందా? కోతి అదే 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 అడిగితే ప్రసాదం పెట్టేదానిగా ఈ కోతి చేష్టలు ఎందుకు? ఇంత కష్టపడ్డ నా పారు నన్ను గుర్తుపట్టలేదేంటి? నేను చెబితేనేగా నీకు గత జన్మ గుర్తుకొచ్చింది. ప్రస్తుతం నీ పారు ఆ తిలక్ గాడి మాయలోనే ఉంది. ఇక లాభం లేదు. ఎంత కష్టపడైనా సరే నా పారు నేను చేరుకోవాల్సిందే. చెప్పా. అబ్బా ఏమిటండి పట్టపగలు? మంచి మూడు వస్తుంది. ఏంటి అరుపు? అంత గట్టిగా వాటేసుకుంటే నొప్పేదో. ఎవడా నువ్వు? ఎవడా నువ్వు? నా బెడ్రూమ్ లో తొంగి చూస్తున్నావు. ఎవడా నువ్వు? నా పారు కొరకు వెతుకుంటొచ్చిన దేవదా. పారు ఎవర్రా? అది నా భార్యరా? కాదు, మన భార్య. అయ్య బాబోయ్, నిన్ను చంపుతాను. ఆవేశపడకు బ్రదర్. గత 5 జన్మలుగా మేమిద్దరం భార్యాభర్తలు. నీ పంది మొహానికి అది భార్య ఏంట్రా? కరెక్ట్ బ్రదరు. గత జన్మలో నేను పందిగా పుట్టినప్పుడు పారు ఆడపంది 25 మంది పిల్లలను కూడా కంది. అంతకు ముందు జన్మలో నేను కోతిగా పుట్టినప్పుడు పారు ఆడకోతి. మా సంతానం ఇప్పటికీ తిరుపతి కొండ మీద ఉంది. నిజంగానా? నాకు నా గత జన్మ గుర్తొచ్చిందిరా. గత జన్మలో నువ్వు కోతిగా పుట్టినప్పుడు నేను తిరుపతి వచ్చి వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవాలనుకున్నప్పుడు నువ్వు నా మనీ పర్సు కొట్టేశావు. అప్పుడు నిన్ను కొట్టడం మర్చిపోయాను రా. ఇప్పుడు కొడతాను, చంపేస్తా. మళ్ళీ గత జన్మంటూ గాడిద గుడ్డంటూ ఇంట్లో అడుగు పెట్టే పాతేస్తాను రాజకీయాలు. ఏమండి ఆయన చెప్పేదంతా నిజమేనండి? ఏంటో నిజం? గాడిద గుడ్డు. ఈ సంవత్సరం ప్రియా ఫెర్టిలైజర్స్ కి రెట్టింపు లాభాలు వచ్చాయమ్మా. అంతా మా ప్రియ అదృష్టం. ఎంత లాభం వచ్చే ఏం ప్రయోజనం అమ్మా? ఉన్న ఒక్క కూతురు దగ్గర లేకపోయాక. అయ్యగారు, చిన్నయ్య గారు కోపంగా వస్తున్నారండి. మీరు చెప్పారని సైకిల్ లాక్కున్నానుగా కొట్టడానికి వస్తున్నారేమోనండి. నాన్న
అరిటాకు లాంటి మనం 2 పాయలుగా చీలిపోయాం. గంధపు చెక్క లాంటి నువ్వు గంధకం ముఖలా మంటలు కక్కుతున్నావు. దీనికి కారణం ఏమిటని 2 రోజులుగా ఆలోచించాను. నువ్వు చెప్పింది నిజమేనా? ఏంటి? కోడలు ఇంట్లో అడుగు పెట్టిన తర్వాతే మన ఇద్దరి మధ్య గొడవలు వచ్చాయి. అందుకే దాన్ని పుట్టింటికి పంపించేస్తాను. సరేనా? ఇందులో అమ్మాయి తప్పే ఉందిరా పుట్టింటికి పంపించడానికి. నాన్న, అయినా గొడవ వచ్చింది నీకు నాకు మధ్య. మీ మొగుడు పెళ్ళాలి గొడవ నాకెందుకు? అవు నాతో మాట్లాడుతున్నావు ఏంటి? నాతో మాట్లాడుతున్నానుగా? వద్దు, అసలు నీ ముఖం కూడా నాకు చూపించొద్దు. వెళ్ళు ఇక్కడి నుంచి. వాడి రక్తంలోనే మీరున్నారు. మీరు దూరం చేసుకుంటే మాత్రం వాడు దూరం అవుతాడా? అవ్వాలి, అయి తీరాలి, అయ్యేటట్టుగా చేస్తాను. ఎంత లాభం వచ్చే ప్రయోజనం